దీన్ని కప్పింగ్ ఇస్తారు? ట్రీట్మెంట్ అంటారమ్మా. దీన్ని హ్మ్. కప్పింగ్ ఇలా చేసేసి కప్ ట్రీట్మెంట్ చేస్తాం. దీనివల్ల యాన్సెంట్ ట్రీట్మెంట్ అనమాట దీనికి. ఓకే. ఇది వాక్యూమ్‌తోన నొప్పి గుంజేస్తుంది. హ్మ్. పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ 10 ఇయర్స్, 15 ఇయర్స్ బ్యాక్ పెయిన్ వల్ల వాళ్ళు హ్మ్. ఒక కప్ ట్రీట్మెంట్ వల్లనే వాళ్ళకు ఒక 30%, 40% రిజల్ట్ ఉంటుంది. హ్మ్. అండ్ నో సైడ్ ఎఫెక్ట్, నో పెయిన్ ఆల్సో. ఎక్కడైతే బ్లడ్ అంతా జామ్ అయిపోయిందో ఈ హ్మ్. కప్ వల్ల రిలీజ్ అయిపోతుంది. ఓకే. బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. హ్మ్. బ్యాక్ పెయిన్ తగ్గుతుంది, సర్వికల్ ప్రాబ్లమ్ తగ్గుతుంది, కాఫ్ మజిల్ పెయిన్ తగ్గుతుంది. డిఫరెంట్ ప్లేసెస్‌లో పెడతాం మేము. ఎక్కడ ఓకే. కావాల్సి ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెడతాం. హుహు. హ్మ్. సో, చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్ ఉండదు. దీని రిజల్ట్స్ కూడా మనకి ఇమ్మీడియేట్‌గా హ్మ్. తెలిసిపోతుంది. హ్మ్. సో, బ్యాక్ పెయిన్ గురించి చాలా నాట్ ఓన్లీ కప్ ట్రీట్మెంట్. వి డూ సో మెనీ ట్రీట్మెంట్స్. వి డూ ఓకే. ఫుట్ రిఫ్లెక్సాలజీ, వి డూ కప్పింగ్ ట్రీట్మెంట్, వి డూ బ్యాక్ మసాజ్, హ్మ్. పార్షియల్ మసాజ్, చాలా రకాల ట్రీట్మెంట్ చేస్తాం. మాదేంటంటే ఇంటిగ్రేటెడ్. ఓకే. ఒక బ్యాక్ పెయిన్‌కు ఒకటే ట్రీట్మెంట్ చేయం. వి డూ 10 ట్రీట్మెంట్ చేస్తాం. ఆ 10 ట్రీట్మెంట్‌లో దిస్ ఆల్సో 1 ట్రీట్మెంట్. హుహు. ఇవన్నీ ట్రీట్మెంట్ కలిపి బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. అలా ఓకే.